జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీరామ సందర్భంగా మా ఇంట్లో శ్రీరామ ఎలా చేస్తున్నాం ఏందనేది ఒక వీడియో పెట్టాలనిపించింది. ఇవాళ మొత్తం వీడియో తీసి ఏమేమి తయారు చేస్తున్నాం, ఏం పూజ ఎలా చేస్తున్నాం అనేది మొత్తం వీడియో తీసి పెడతాను. జై శ్రీరామ్ అని కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇదిగోండి, ఈ పంచ ఇవన్నీ నాకు అలవాట్లేదు. ఈ పంచితో నేను పూజ చేసరికి ఎన్ని తిప్పలు పడాలో తెలియదు. ఎవరు తప్పుగా అనుకోవద్దు. నాకు ఎందుకు ఇవాళ వీడియో తీసి పెట్టాలనిపించింది, పెడుతున్నాను. మా అబ్బాయి అయితే పటాలు శుభ్రం చేస్తున్నాడు. మా అబ్బాయికి ఇది ఒక టాస్క్ అనమాట. పెద్దగా పట్టించుకోడు. ఇవాళ ఏందో బలవంతంగా చేస్తున్నాడు మొత్తానికి. ఒకసారి ఇటు చూపి మొహం బాగున్నా. మా ఇంట్లో అయితే రామయ్య కోసం పూలమాల కడుతుంది, తులసిమాల. ఏదో ఒకసారి చూపి ఇటు. నువ్వు కట్టేసరికి మధ్యాహ్నం అయ్యేట్టుంది. ఇప్పటికే 11 అయ్యింది. మా అమ్మాయి నువ్వేం చేస్తున్నావు అమ్మా? దేనికది? మరి వడపప్పు ఏది? పానకం కలిపావా? పొంగల్ కూడా అయిపోయింది. మా అమ్మాయి పండగ సందర్భంగా ముగ్గు అయితే వేసింది. చూపి అని కాల్ చేస్తుంది. ముగ్గు ఎలా ఉంది కామెంట్ చేయండి. మా తులసి కోట. అమ్మవారి లెక్కే పూజిస్తాం అనమాట మేము రోజు. దేవుడికి మాల కట్టేయటానికి తులసి చెట్లు. ఇవి కాకుండా లోపల ఇంకా 2 చెట్లు ఉన్నాయి. తులసి చెట్లు పెంచుకుంటున్నాము దేవుడి కోసమని. ఆ దేవుడి దయతో నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు నా సొంత డబ్బులతో చేస్తున్నాను. మా అబ్బాయి కష్టపడి అక్కడి నుంచి పోసుకొచ్చాడు వెళ్ళి. ఇవన్నీ కడుక్కొని గడపలకైతే పెట్టేద్దాము. పెద్ద చెట్లు ఇరుసుకొచ్చాడు. కడుక్కొని కోసుకొచ్చాడు మా అబ్బాయి. పెడదాం దిట్టంగా, దేవుడు సంతోషిస్తాడు చూసి. కొంచెం లేతగా ఉన్నాయి, దేవుడి దగ్గర పెడదాం. ఇది మా ఇంట్లో పటాలు అయితే బోల్డ్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మా గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి. సాయిబాబు అంటే నాకు పిచ్చండి, అందుకని అంత పెద్ద పటం పెట్టుకున్నాను.
కానీ గబగబ పెట్టు. పూజా కార్యక్రమం అంటే అబ్బాయికి పెద్ద టాస్క్ అనమాట, కానీ అలా చేపెత్తన. మా పిల్లలకు కూడా హిందూ గొప్పతనం గురించి, హిందూ మత గొప్పతనం గురించి తెలియాలి కదా. పెట్టు, ప్లేట్ నిండా పెట్టు. ఏమేం చేసా పెట్టు దాంట్లో. వడపప్పు, బెల్లం వేద్దాం అంటే మొత్తం తీసుకో. బెల్లం, మామిడికాయ ముక్కలు. మామిడి మొక్కలు తురమాలనుకుంటాక సరిపోయిద్దట. ఇంకా పొంగలి. పసుపు ఎవరైనా ముందు రాసుకుంటారు, ఇప్పుడు రాసేది. ఏ దండ ఇది? మా ఇంట్లో తులసి వనం ఉంది కాబట్టి దండను కట్టించాము. ఎందుకంటే నారాయణమూర్తి స్వరూపం కదా రాముల వారు అంటే, తులసి మాల అంటే చాలా ఇష్టంగా, అందుకని కట్టించడం జరిగింది. స్వామివారికి అలంకారం చేద్దాం వెళ్ళి. ఇందులో ఎన్ని ఒత్తులు వేసా? 3 ఎందుకు వేస్తారు ఏమన్నా తెలుసా నీకు? తెలియదు. మామూలుగా అందరి ఇళ్ళల్లో 2 ఒత్తులు వేస్తారు, 3 ఒత్తులు వేసుకోవాలి. ఎందుకని పిల్లలకు తెలియదంట. మన హిందూ ధర్మం ప్రకారం మనమే చెప్పాలి వాళ్ళకి అర్థమయ్యేట్టు. నాకు తెలిసి అయితే తూర్పు వైపు సూర్యుడికి, ఈశాన్యం శివయ్యకి, ఉత్తరం కుబేరుడికి. మనకి కనిపించే దేవుళ్ళు వీళ్ళే కదా. సూర్య భగవానుడు, మనకు లక్ష్మీదేవి కావాలంటే కుబేరుడు కావాలి, మనం చిరకాలం చల్లగా ఉండాలంటే శివయ్య ఆశీస్సులు కావాలి. అందుకని వాళ్ళ ముగ్గురికి వేస్తాము. నాకు తెలిసిందైతే అది. ఏదన్నా తప్పు ఉంటే ఎవరైనా కామెంట్ చేయండి. మామూలుగా 2 ఒత్తులు వేస్తారు, అది దాని క్లారిటీ నాకు తెలియదు. ఆ 2 ఒత్తులు ఎందుకనేది కామెంట్లో పిన్ చేస్తారని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఇంపార్టెన్స్ శివయ్య తండ్రి. నేను ఎంతమంది దేవుళ్ళు ఇష్టపడ్డా కానీ నాకు మెయిన్ ఇంపార్టెన్స్ మటుకి శివయ్యను. ఆయన లేకపోతే మన సృష్టిలో ఏది లేదని నాకు నమ్మకం అన్నమాట. తర్వాత మా గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి. తర్వాత నేను నమ్ముకున్న దైవం సాయినాథుడు. ఈయన పేరు మీదే నేను అన్నదానం చేస్తున్నాను, కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. కానీ ఎందుకో డెవలప్ అయ్యలేకపోయాను. మరి ఆయన ఎన్ని రోజులకు చూస్తాడో నా ఇంకా. ఇన్ని చెప్పాను, ఇన్ని చేశాను, కానీ పై పని చేసుకోవడం మర్చిపోయాను. పంచి కట్టుకుని మంత్రాలు చదవాలి, పూలు పెడితే సరికాదు. ఆ దేవుడు ఏమనుకున్నా సరే నాకైతే మంత్రాలు రావు. ఉన్న దాంట్లో చేస్తాను నిండుగానే. మంత్రాలు వచ్చేటైతే నాకు ఆ దేవుడు ప్రసాదించలేదు ఆ వరం. కనీసం వచ్చిందన్నా జై శ్రీరామన్న అనుకోవాలి. వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి. పూజ ఎవరు చేస్తున్నారో వాళ్ళే అనాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
ఈ పెద్ద వీడియో అని కట్ చేయమాకండి, నేను ఇంత పెద్ద వీడియో ఎప్పుడు తీయలేదు. రామచంద్ర ప్రభు అలా అనుగ్రహించాడని చెప్పి తీయటం జరుగుతుంది. దీపం పరబ్రహ్మ స్వరూపం, అందుకని మనం కొత్త గంధం కుంకుమ పెట్టుకుని పూలతో అలంకరించుకుంటే మంచిది. ఈ స్టాట్యూ తెప్పించుకున్నాను. శివయ్య తండ్రి కొంచెం పెద్దోడు కాబట్టి నాకు ఇష్టమని ఈ ఈ కోన్స్ కూడా తెప్పించుకున్నాను. పర్టికులర్గా లేదండి, సిద్ధాంతం నీట్గా ఉండాలి ఉన్నాయి, మనస్సు శుద్ధిగా ఉంటే చాలు, డైలీ వెలిగించుకోవచ్చు. కొంచెం విగ్రహం లాగా ఉందని కొద్దిగా అపోహపడతారు, అలాంటిది ఏమి ఉండదండి, ఇంట్లో ఉంచుకోవచ్చు. తెచ్చి పెట్టుకుని కానీ నాకు ఇబ్బంది ఏమి లేదు, అంతా బాగానే ఉంది. ఇష్టమైన వాళ్ళు తెచ్చి పెట్టుకోండి. నైవేద్యాలు స్వామివారికి వడపప్పు, చలిమిడి, పొంగలి, మామిడికాయ తొక్కు, మామిడికాయ, కొంచెం వెనక్కి వెళ్ళు. నువ్వు కాదు, పానకం మర్చిపోయాను, కొబ్బరికాయ తీసుకొస్తా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కొట్టుకోడు ఎప్పుడు కొబ్బరి ఏం చొక్క నీళ్ళు కూడా రాలేదు దీంట్లో. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇదండి వీడియో. ఆఖరి వరకు నా వీడియో చూసిన వారికి నా ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.